కొద్దిసేపటి వరకు రిజల్ట్ అంతా కూడా కనిపించింది. అంతా కూడా నిజమే అనుకున్నాం. ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి ఎన్డీఏ 47 స్థానాలకు ఎగబాకింది. ఏకంగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ కేవలం 41 మాత్రమే. కానీ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కూటమి జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి 47 స్థానాలకు ఎగబాకినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ బీజేపీ చేతిలోకి జార్ఖండ్ వచ్చేసింది. హేమంత్ సోరెన్ నుంచి ప్రభుత్వం జారిపోయింది అనుకున్నాం. కానీ అనూహ్యంగా తర్వాత రౌండ్స్కి వచ్చేటప్పటికి ఆ ట్రెండ్ కంప్లీట్ మారిపోయింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే ఎన్డీఏ కూటమి కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ఇండియా కూటమి అంటే హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో ఉన్న జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు కలిసి లీడ్ చేసిన ఇండియా కూటమి ప్రస్తుతం 36 స్థానాలకు పరిమితం అవుతోంది. సో మ్యాజిక్ ఫిగర్ 41. మ్యాజిక్ ఫిగర్కి ఏ పార్టీ కూడా చేరువ కాల. అటు బీజేపీ కూటమి చేరువ కాలేదు, ఇండియా కూటమి కూడా రీచ్ కాలేకపోతుంది. సో ఇందాక ఆల్రెడీ రీచ్ అయిపోయింది అనుకున్న ఎన్డీఏ కూటమి మళ్ళీ డౌన్ అయింది. నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి డౌన్ అయింది. అది ప్రతికూల పరిస్థితులు ఎక్కడ ఏ ప్రాంతంలో దెబ్బ కొట్టింది, ఏ ప్రాంతంలో ఓట్ల కౌంటింగ్లో ఏ రౌండ్లో దెబ్బ కొట్టింది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 39 స్థానాలకు పరిమితం అయితే ఇండియా కూటమి కేవలం 36 స్థానాలకు పరిమితమైంది. రెండు పార్టీల మధ్య కేవలం 3 స్థానాల మార్జిన్ మాత్రమే ఉంది. మ్యాజిక్ ఫిగర్కు ఇటు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకవేళ రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకుందాం, అప్పుడు ఇండిపెండెంట్లు చాలా కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. జార్ఖండ్లో ఏవైనా అద్భుతాలు జరుగుతుంటాయి, ఎప్పుడైనా కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఊహించని విధంగా ఏ సీఎం కూడా 5 ఏళ్ల పాటు అక్కడ పరిపాలించే అవకాశం ఉండదు. ఎప్పుడు ఏ సీఎం ఉంటారో దిగిపోతారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉంటుందో కూలిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన మధుకోడ లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుని తమ కూటమిలో చేర్చుకుని ఆయన్ని సీఎం చేసిన సందర్భాలు కూడా జార్ఖండ్లో ఉన్నాయి. మధుకోడ లాంటి వాళ్ళు కూడా సీఎం అయిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యపరిచే రీతిలో చాలా రికార్డు సృష్టించాడు మధుకోడ. సరే, ఆ తర్వాత అలిగేషన్స్ వచ్చాయి, స్కాముల్లో చిక్కుకున్నారు, అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు, అది వేరే విషయం. అట్లాగే శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా చేసిన శిబు సోరెన్ ఏదో స్కామ్లో ఇరుక్కుని ఆయన కూడా స్కాముల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ఆయన 3 సార్లు సీఎం అయ్యారు, ఆయన కూడా స్కామ్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైలు పాలు కావటం అనేది జరిగింది. అలాగే అంతకుముందు కేవలం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి ఏకంగా సీఎం అయిపోయిన మధుకోడ లాంటి వాళ్ళు ఎంత పెద్ద రికార్డు సృష్టించిన ఆయన కూడా కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం బీహార్ నుంచి చీల్చి ఏర్పాటు చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 ఏళ్లలో 5 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లలో కేవలం రఘుబరన్ దాస్ అనే బీజేపీ సీఎం క్యాండిడేట్ మాత్రమే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలిగారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా 5 ఏళ్ల పాటు అధికారంలో లేని పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఫలితాలు ట్రెండ్స్ ఒకసారి చూస్తే ఇండియా కూటమి 39 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా లేదు. ఇండియా కూటమి 37 స్థానాల్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే ఇంకొక 4 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్లు కూడా పెద్దగా లేరు, కేవలం ఒక్కరు మాత్రమే ఇండిపెండెంట్ గెలిచిన లీడింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇండియా కూటమి 40 స్థానాలకు చేరువైంది. లీడింగ్ అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి 36 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అదర్స్ కేవలం 1 స్థానంలో మాత్రం లీడింగ్లో ఉన్నారు. ఒకసారి మహారాష్ట్రకు వద్దాం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 171 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి రికార్డు దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇండియా కూటమి 95 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, కేవలం 5 స్థానాలకు పరిమితమయ్యారు. ఒకసారి ముంబై వెళ్దాం. అక్కడి నుంచి మా కొలీగ్ గణేష్ ఉన్నారు. గణేష్, దాదాపు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని గురించి ఇక డిస్కషన్ లేదు. ఆల్మోస్ట్ ఇక ఎన్డీఏ ఆధ్వర్యంలో